అభివృద్ధి అవుతుంది. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి శ్రీనివాస్ గారు. అంటే పొలిటికల్ పార్టీస్ బీజేపీ కొంత ఏదో వ్యతిరేకించింది అని అనుకున్నా ఈ పోటీ ప్రపంచం అనాలా, లేకుంటే మీరు అన్నట్టు ఇందాక పద్మనాభ రెడ్డి గారు అన్నట్టు అది ఒక సేలబుల్ కమోడిటీ ఓటు అనేటువంటిది. కాబట్టి బై హుక్ ఆర్ కుక్ ఏం చేస్తాం అనేది, డబ్బులు పంచుతామా ఇంకోటి చేస్తామా కాదు, అంతిమంగా విజయం సాధించాలి. అంటే ఏదో ఒకటి అయితే ముందు దొలిపేయాలి, తర్వాత ప్రాక్టీస్లో బడ్జెట్ సరిపోతుందా లేదా, అప్పు చేద్దామా సప్పు చేద్దామా ఇవన్నీ తర్వాత. తప్పకుండా మీరు అన్నట్టే అవుతుంది. ఎందుకంటే ఎన్నికలలో గెలవడమే పరమావధి తప్ప ప్రజల యొక్క నిజమైన సంక్షేమం, నిజమైన వెల్ఫేర్ ఏంటి వాళ్ళ గురించి మాట్లాడింది కాదు. మీరు చూడండి, ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎప్పుడు పుడతాయి, ఎన్నికల ముందు పుడతాయి. మేనిఫెస్టో రూపంలో గ్యారంటీ వారంటీలు ప్రజలకు ఇస్తారు. ఆ తర్వాత గెలిచి గడ్డకెక్కిన తర్వాత ఏమవుతుంది, అవన్నీ వాయిదాలే పడతాయి. జనాలకు కూడా ఏంటంటే మర్చిపోతారు, మళ్ళీ ఎన్నికలప్పుడు చూద్దాం, మళ్ళీ వినూత్నంగా ఫ్యాన్సీగా ఇంకొక స్లోగన్ తీసుకొని ముందుకు వస్తారు తప్ప ఈ అన్నయ్య కూడా ఇంప్లిమెంట్ అయితే అంటే అవి కూడా లేదు. మీరు చక్కటి మాట అన్నారు. ఇవాళ ప్రజలు చాలామంది, నేను ఆటోలో వస్తున్నప్పుడు అడిగిన, అరే ఉచితాలు ఏముంటే, అరే ఇవన్నీ ఎందుకు సార్, ఇవి అసలు ఏం అవసరం లేదు, మాకు ఖాళీ ఉచిత విద్య ఇస్తే చాలు, పిల్లలు చదివేయాలంటే కష్టమవుతుంది, దవాఖానకు పోవాలంటే కార్పొరేట్ దవాఖానల్లో మస్తు పైసలు అవుతున్నాయి, ఆ వైద్యము విద్య ఇస్తే చాలు. నేను ఇంకొకటి అడిషన్ ఏమంటున్నా, ఉచిత న్యాయం కూడా ఇవ్వాలి, ఖరీదైపోయింది న్యాయం కూడా. ఈ మూడు ఇస్తే కనుక అసలు వేరే ఏం అడగట్లేదండి ప్రజలు కూడా. ధైర్యవంతులు ముందుకెళ్ళి నాయకులు ఇటువంటిది తీసుకొని వెళ్తే తప్పకుండా ఇదవుతుంది. మీరు చక్కటి చర్చ పెట్టినారు, చక్కటి లీడ్ తీసుకున్నారు. అభివృద్ధికి ఆటంకం ఏదైనా ఉందంటే ఇవి ఉచితాలే. నేనేమంటున్నా అంటే ఆర్థికంగా సరే వెల్ఫేర్ టార్గెటెడ్గా ఉండాలి. ఎట్లా వెల్ఫేర్ మొత్తమే ఉండొద్దని కాదు. ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కొంత నెగ్లెక్ట్ అవుతారు కాబట్టి పిల్లలు చూస్తారు, అనారోగ్యంతో ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉంటారు, మెంటల్ డిజార్డర్ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన స్కీమ్స్ ఇవ్వాలి. అంటే ఎవరైతే నిజంగా యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెటెడ్గా సెలెక్ట్ చేసి ఇవ్వాలి తప్ప స్కీములు మీరు చూసారు కదా, రైతు బంధు అందరికి ఇచ్చేయి, 1000 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చేసేయి, 1 ఎకరం ఉన్నోనికి ఇచ్చేసేయి. అంటే దాంట్లో ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు అనేది ఏం లేదు కదా. దళిత బంధు అంతే, లేకపోతే ఇంకోటైనా బీసీ బంధు అయినా, అరే ఇంతకుముందు స్కీమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దళితులకి సప్లై నిధులు సబ్సిడీ ఇచ్చేది, వాళ్ళు డౌన్ అండ్ కమ్యూనిటీ వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది కొన్ని స్కిల్, కార్ డ్రైవింగ్ నేర్పించడం కానీ, ప్లంబింగ్ నేర్పించడం, ఎలక్ట్రిసిటీ, ఇటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెడితే కూడా ఇవ్వడం. అవి ఇస్తే ఏమవుతుందంటే తద్వారా వాళ్ళు కొంత మేరకు కష్టపడి పైకి వచ్చేటటువంటిది. అందుకే అంటారు కదా, చేపలు పట్టుకోవడం నేర్పించాలి కానీ చేపలు ఉచితంగా పంపడం కాదు కదా అని అంటుంటారు కదా. సో ఆ రకంగా ఒకటే ఇక్కడ గమనించాలి, గతంలో ఉన్నాయండి బీసీలకు స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు వృత్తి నైపుణ్యం, వృత్తిదారులు ఉంటారు, వారికి నైపుణ్యత పెంచుకోవడానికి ఉత్పత్తులు అందించేటటువంటి కమ్మర్ వాళ్ళు ఇవి చేస్తారు, అదే జ్యువెలరీ ఇవి హౌస్ల వాళ్ళు చేస్తారు, కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, వడ్రంగి మంచి మంచి ఫర్నిచర్ చేస్తారు. వాళ్ళకు కొంత మేరకు ఇండస్ట్రియలైజేషన్ వృత్తి నైపుణ్య కోర్సులు చేస్తే సరిపోతుంది. కానీ ఇటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలి తప్ప ఈ ఉచితంగా ఎక్కడి దాకా అయిపోయిందంటే క్యాష్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్. ఇప్పుడు పెద్ద దరిద్రం ఏంటంటే ఈరోజు మొత్తం క్యాష్నే డైరెక్ట్ ఇచ్చేయడం, వాళ్ళ అకౌంట్స్లో టింగ్ టింగ్ అని పడతాయి అని దాన్ని స్లోగన్ చేయడం. ఏది ఎన్నికలలో మీ సెల్లులు చూసుకోండి మేము పోతాయి, మొన్న కూడా అంటున్నారు కదా. కానీ బటన్ నొక్కినా ఓట్లు పడలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ 10 ఏళ్లలో వెల్ఫేర్ స్కీమ్స్ మోసం. ఇంకో కూడా మోసం ఏమవుతుందంటే లాంచింగ్ చేస్తారు ఒకటి, ప్రతి స్కీమ్ని గొప్పగా లాంచింగ్ చేస్తారు ప్రజల ముందు, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లో కొద్ది మందికే ఇస్తారు. నేను గతంలో చూసిన విదేశీ విద్య విమానాలలో ఎక్కించి పంపిస్తున్నాం బీదోళ్ళని అంటాడు, ఆ ఇచ్చేటివన్నీ 40-50 మందికి. ఆ స్కీమ్ని ఎట్లా చెప్తారంటే ఎలక్షన్స్లో ఇక పెద్ద పెద్ద యాడ్లు వేసి లాస్ట్ నేషనల్ మీడియా దాకా మెట్రో పిల్లర్లకు ఆ ఖర్చు పెట్టినే ఇస్తే చాలు వీళ్ళ పిల్లలకి ఇంకో 1000 మందికి ఇవ్వచ్చు. సో అడ్వర్టైజ్ల మీద బ్రతికేటటువంటి రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ప్రలోభాలే. ఈ మధ్య సుప్రీంకోర్టులో మీకు సుబ్రహ్మణ్యం గారి కేసెస్ వర్సెస్ మన తమిళనాడు గౌట్ ఏదైతే ఉందో ఆ కేసులో, తర్వాత అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ కేసులో యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో కూడా క్లియర్గా రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆర్పిఐ యాక్ట్ 9 ఉంది కదా, దాంట్లో 123 నుంచి 123(4) దాకా ఈ సెక్షన్లను నిజంగా ఎన్నికల కమిషన్ కూడా డైరెక్ట్ చేయడానికి కొంత మేరకు ఇబ్బంది కలుగుతూ ఉంది. సో చట్టాలు మార్చుకొని వీటి మీద పటిష్టమైన, నిజంగా బ్రైబరీయే, ఇది అవినీతే, ఇది నేరుగా. సో వీళ్ళు ఇట్లా దేనికి ఇస్తున్నారు, ఇది అవినీతి. తను గెలవడానికి ఇస్తున్నాడు హామీ, నిజంగా వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళు నీడీ పీపుల్ అని చెప్పి ఇవ్వట్లేదు. సో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ముగింపు.